ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తగిన సమయం ఇచ్చామని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మహేష్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్కు ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని తేల్చి చెప్పింది. ఇప్పటికే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని అభిప్రాయపడింది. స్పీకర్కు చివరి అవకాశం ఇస్తున్నామని హెచ్చరించింది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ తరపున అభిషేక్ మను సంఘవి వాదనలు వినిపించారు. మరో 3 ఎమ్మెల్యేల విచారణకు 4 వారాల సమయం కావాలని కోరగా సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. బీఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చారు. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారని స్పష్టం చేశారు. తొలుత అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావుపై స్పీకర్ తీర్పు ప్రకటించగా నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదని ప్రస్తావించారు. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై దాఖలైన అనర్హత పిటిషన్ విచారించాల్సి ఉంది. ఆ 3పై నిర్ణయం 2 వారాల్లో తెలుపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. లేదంటే తాము కలుగజేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏదైతే సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు సంబంధించి పూర్తి అప్డేట్ చెప్పండి. వెంకట్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపుల కేసు విషయం సుప్రీం ధర్మాసనం ఎదుట చర్చకు వచ్చింది. సుప్రీం ధర్మాసనం విచారణ చేయడం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే 8 వారాల గడువు తీసుకొని అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం సరైంది కోర్టుకు ధర్మాసనం ఎదుట తెలపడం జరిగింది. అయితే స్పీకర్ మరో 8 వారాలు గడువు కోరినప్పటికీ ధర్మాసనం మాత్రం 2 వారాల్లో గడువు మీరు తీసుకున్నటువంటి చర్యలపై పర్యవేక్షిస్తాం, అఫిడవిట్ దాఖలు చేయాలి, దానికి అనుగుణంగా మేము ఇది మీకు ఇచ్చినటువంటి తుది అవకాశం, స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సుప్రీం ధర్మాసనం ఈ రోజు స్పీకర్ తరఫున హాజరైనటువంటి ముకుల్ రోహత్గి అలాగే అభిషేక్ మను సింఘ్వికి తెలపడం జరిగింది. ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసే విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి కూడా ధర్మాసనం ప్రశ్నించగా అభిషేక్ మను సింఘ్వి స్పీకర్ 2 రోజుల పాటు కంటి ఆపరేషన్ కు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ ఆయన కొత్తవారు రావడము, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో ఉండడం కారణంగా నిర్ణయం విషయంలో ఆలస్యం అవుతుందని చెప్పి ధర్మాసనం తెలిపారు. అయితే పిటిషనర్ తరఫు హాజరైనటువంటి న్యాయవాది మాత్రం ఇకపై గడువు ఇవ్వకండి, స్పీకర్ ని తీసుకునే విషయంలో ఆలస్యం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే ఉన్నటువంటి అభ్యర్థి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తిపై కూడా ఎమ్మెల్యేపై కూడా అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకునే విషయం ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట చెప్పడం జరిగింది. ఈ ధర్మాసనం మాత్రం స్పష్టంగా స్పీకర్ కు ఇది ఇస్తున్నటువంటి తుది అవకాశం, 2 వారాల్లో స్పష్టమైనటువంటి నిర్ణయం అనర్హత వేటుపై తీసుకొని ధర్మాసనం ఎదుట అఫిడవిట్ దాఖలు చేసి చర్యలపై స్పష్టమైనటువంటి నిర్ణయాలు కోర్టుకు తెలియజేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. వెంకట్, అయితే సురేష్, ఏదైతే ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ అలసత్వం చేస్తున్నారని కోర్టు భావిస్తున్న తరుణంలో 2 వారాల తర్వాత కూడా ఇదే అలసత్వంగానే కొనసాగితే కోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా వెంకట్, సుప్రీం ధర్మాసనం ఇవాళ తుది అవకాశం స్పీకర్ కు ఇవ్వడం జరుగుతుంది అనర్హత వేటు విషయంలోని విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఇకపై అనర్హత వేటు విషయంలో ఆలస్యం అయితే ధర్మాసనమే జోక్యం చేసుకొని స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా హెచ్చరించడం జరిగింది. సుప్రీంకోర్టు ఎదుట జరిగినటువంటి వాదనలో మాత్రం ఇకపై గడువు 8 వారాలు కావాలని కోరినప్పటికీ 2 వారాలు మాత్రమే కోర్టు ఇవ్వడం జరిగింది. 4 వారాలు ఇస్తే
మరో 4 వారాలు ఇస్తే మాత్రం ఇకపై గడువు అడగకుండా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్పీకర్ తరఫు హాజరైనటువంటి న్యాయవాదులు తెలిపినప్పటికీ పిటిషనర్ తరఫు న్యాయవాదులు మాత్రం ఇక గడువును పొడిగించడం సరైంది కాదు, వెంటనే నిర్ణయం తీసుకోవాలి. గతంలోనే 3 నెలల గడువు ఇవ్వడం జరిగింది. ఆ గడువు అయిపోయి కూడా ఇప్పటికీ 2 వారాలు పూర్తవుతుంది. అయినప్పటికీ నిర్ణయం తీసుకునే విషయంలో ఆలోచన చేయడం సరైంది కాదని చెప్పి పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట చెప్పడం జరిగింది. సుప్రీం మాత్రం తుది అవకాశాన్ని స్పీకర్ కు అనర్హత వేటు విషయంలో ఇవ్వడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.